వీధిలో వినాయక నిమజ్జనం పూర్తయిపోయింది. అలానే మన ఇంట్లో పెట్టుకున్నటువంటి వినాయక స్వాముల వారి నిమజ్జనం కూడా పూర్తయిపోయింది. అసలే ఇంట్లో పెరుగు బకెట్ ఖాళీగా కనిపిస్తుంది. ఇంకెందుకు వదిలేయాలి? దాన్ని కూడా ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి కదా. అందుకే నేనైతే ఇలా క్యాండిల్ వెలిగించి చాకుని బాగా కాల్చేసి బకెట్ కి ఇలా రంధ్రాలు అయితే పెట్టేసినాను. ఎందుకు అంటారా, మరి మనం ఏదైనా మొక్కను నాటాక దానిలోంచి నీళ్లు అలా బడబడ వెళ్ళిపోకుండా కాస్త అలా నిలబడిపోయి మొక్క చక్కగా బతికిపోవడానికి అనమాట. తర్వాత రంధ్రాలు పెట్టేశాక ఇలా ఒక కొబ్బరి టెంకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఇలా పేస్ట్ చేసామనుకోండి, నీళ్లు వెంటనే వెళ్ళిపోకుండా చక్కగా అలా ఉండిపోతాయి. ఇక తర్వాత మట్టి, మిగిలిపోయిన ఇంట్లో ఉండే వరి పట్టు, ఇంకా పొడి మట్టి, ఇసుక, కోకోపిట్టు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఒక మొక్కను నాటేస్తున్నాను. ఇదంతా ఎందుకమ్మా అంటారా, మరి వినాయక నిమజ్జనం పూర్తి చేశాక మిగిలిపోయిన మట్టిని, నీళ్ళని ఎందుకు ఊరికే వదిలేయాలి? ఇలా మొక్కలకు వేసామనుకోండి చాలా మంచిది. మన ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ వినాయక కాబట్టి.